సో ఇప్పుడు ఏదైతే మీరు సేల్స్ ఫోర్స్ డొమైన్ అనేది నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ డొమైన్ అనేది ఒక బీటెక్ లో ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా లేకపోతే బీటెక్ లో ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళైనా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. మెయిన్ గా సేల్స్ ఫోర్స్ అనే దాంట్లో మనకి మెయిన్ గా టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి అంటే డెవలప్మెంట్. స్క్రీన్ షేర్. సో ముందు మనం సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు సేల్స్ ఫోర్స్ ఏంటి, ఇది ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము, అసలు ఇది దేని కిందకు వస్తుంది, మనకి ప్రజెంట్ ఉన్న రియల్ టైం వరల్డ్ దేని కింద వస్తుంది, ఇవన్నీ ఒకసారి చూద్దాము. సేల్స్ ఫోర్స్ మెయిన్ గా ఎన్ని అంటే లైక్ ఎలా డివైడ్ అయింది అంటే ఒకటి అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఇంకోటి డెవలప్మెంట్ అంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే వితౌట్ కోడింగ్. అంటే అసలు కోడింగ్ అనేది అక్కర్లా. లైక్ కోడింగ్ అనేది అక్కర్లేదు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ లో ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తాం, లేకపోతే వాట్సాప్ లో స్టోరీ పెడతాం. ఈ వాట్సాప్ లో స్టోరీ పెట్టడానికి కానీ లేకపోతే ఫేస్బుక్ లో ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేయడానికి కానీ మనం ఏమైనా కోడింగ్ రాస్తున్నామో ఏం లేదు, మనకు తెలుసు. ఇలా ఇలా పలానా చోట గ్యాలరీ ఉంటుంది, దానిలోకి వెళ్ళాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇలాగ మనం కోడింగ్ అనే టాస్క్ లేకుండా ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో ఆ యూజర్ ఇంటర్ఫేస్ మనం ఈజీగా వాడుకోగలిగితే అది మనకి అడ్మినిస్ట్రేషన్ అనమాట. డెవలప్మెంట్ ఏంటి అంటే మనం ఏదైనా థింగ్స్ చేయాలి అన్నా, మనకి ఏదైనా వర్క్ అవ్వాలి అన్నా, ఆ వర్క్ అవ్వడం కోసం మనం యూస్ చేసుకునేది ఏంటిది అంటే డెవలప్మెంట్. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఎన్ని వేస్ లో డివైడ్ అయింది అంటే కోడింగ్ పార్ట్ ఒకటి, వితౌట్ కోడింగ్ పార్ట్ ఒకటి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటిది అంటే ఈ వితౌట్ కోడింగ్ పార్ట్. ఈ 1 మంత్ డ్యూరేషన్ ఏదైతే ఉందో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకునే కోర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు అడ్మినిస్ట్రేషన్ మీద నేర్చుకుంటారు. ఈ వితౌట్ కోడింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం డెవలప్మెంట్ లోకి వెళ్తాం. ఓకే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఈ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఇప్పుడు రియల్ టైంలో దేని కింద తీసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఏదైతే ఐటీ ఇండస్ట్రీ అంటున్నామో ఈ ఐటీ ఇండస్ట్రీలో మనం సేల్స్ ఫోర్స్ దేని కిందకు వస్తుంది అంటే క్లౌడ్ టెక్నాలజీ కింద వస్తుంది. ఈ క్లౌడ్ అనే టెక్నాలజీ ఏంటి అంటే మనం ప్రీవియస్గా లైక్ ఒక 2000లో కానీ లేకపోతే 1995లో కానీ ఆ టైంలో మనము మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్టోర్ చేయాలి అంటే సిపియులు కానీ లేకపోతే హార్డ్ డిస్క్లు అంటాం కదా, హార్డ్ డిస్క్లు కానీ అలా స్టోర్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ 2010 లేకపోతే 2005 తర్వాత ఏం జరిగింది అంటే ఈ క్లౌడ్ అనే టెక్నాలజీ అనేది స్టార్ట్ అయింది. ఈ క్లౌడ్ అనే టెక్నాలజీ ఏం చేస్తారంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇలా హార్డ్ డిస్కుల్లో ఎలా పడితే అలా స్టోర్ చేయకుండా క్లౌడ్ లో స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ క్లౌడ్ లో స్టోర్ చేయడం మీనింగ్ ఏంటి అంటే మన దగ్గర హార్డ్ డిస్క్లు అక్కర్లేదు, మన దగ్గర సిపియులు అక్కర్లేదు, మన దగ్గర మెమరీ కార్డులు ఇవేం అక్కర్లేదు. మన డేటా అనేది ఆటోమేటిక్ గా ఒక చోట వర్చువల్ గా స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ అని అంటున్నాం. సేల్స్ ఫోర్స్ తో పాటు ఇంకా మనకి క్లౌడ్లు ఏమున్నాయి ప్రజెంట్ మన దగ్గర చూసుకుంటే గూగుల్ ఒకటి ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ ఉంది, మన సేల్స్ ఫోర్స్ ఉంది, మీకు ఒరాకిల్ ఐడియా ఉండే ఉంటుంది, ఒరాకిల్ ఉంది. సో ఇలాంటివన్నీ మనకి క్లౌడ్ టెక్నాలజీస్ అనమాట. గూగుల్ కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ గూగుల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు మీ గూగుల్లో మెయిల్స్ చాలా మంది పెడుతూ ఉంటారు, వీడియోలు కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్లు కానీ మీ మెయిల్కి చాలా మంది డాక్యుమెంట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఆ డాక్యుమెంట్స్ ని మీరేమన్నా సపరేట్ గా ఇంకో హార్డ్ డిస్క్ లో మూవ్ చేస్తున్నారా, పోనీ మీరేమన్నా సపరేట్ గా ఒక మెమరీ కార్డ్ పెట్టి డౌన్లోడ్ చేసుకుంటున్నారా? లేదు. సింపుల్ గా గూగుల్లోకి వెళ్తారు, మీ మెయిల్ మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారు, అవి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మీ డేటా అనేది అక్కడ ఉంటుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసుకునే పని లేకుండా ఒక చోట డేటా అనేది నీట్ గా స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే క్లౌడ్ అంటాం అనమాట. మన డేటాని మనం సపరేట్ గా ఒక డబ్బా పెట్టి దాంట్లో స్టోర్ చేయకుండా ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు స్టోర్ చేసి ఉంచుతారు, మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ వరకు ఓకేనా? ఒక చిన్న ఓవర్వ్యూ అర్థమైందా సేల్స్ ఫోర్స్ అని కాకుండా అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము అని?
అర్థమైంది. సో మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నాకు ఒకసారి మళ్ళీ మీరు చాట్లో కానీ మళ్ళీ మైక్లో చెప్తే నేను వెంటనే మీకు అక్కడే క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఓకే. అర్థం అవ్వడం కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో ఉంటుంది. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్ కూడా ఏంటి అంటే ఒక క్లౌడ్ అనమాట. అయితే మనం గూగుల్లో ఏం చేస్తాం, మన ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకుంటాం. మరి సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుంది? సేల్స్ ఫోర్స్లో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. అప్లికేషన్ అంటే ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నారు. వాళ్ళు రన్ చేసే బిజినెస్ మనం ఆన్లైన్లో వాళ్ళకి ఒక వెబ్సైట్ చేసేవాళ్ళు. ఆ వెబ్సైట్ని మనం సేల్స్ ఫోర్స్లో వాళ్ళకి చేసేవచ్చు. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ చేయడానికి మనం ఈ సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ సేల్స్ ఫోర్స్ కి మనం ఎప్పుడు మాట్లాడుకునే ఇంకొక వర్డ్ ఏంటి అంటే లైక్ మనం సేల్స్ ఫోర్స్ ని ఏమంటాం అంటే ఇప్పుడు సిఆర్ఎం అంటాం. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం. సిఆర్ఎం అని మనం సేల్స్ ఫోర్స్ అంటాం. అంటే సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం ప్లాట్ఫామ్ అంటారు చాలా మంది. ఈ సిఆర్ఎం ప్లాట్ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అసలు ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే లైక్ అసలు ఈ సిఆర్ఎం అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ మీరు ఒక గోల్డ్ షాప్ అనేది రన్ చేస్తున్నారు. మీ గోల్డ్ షాప్లో మీ దగ్గర ఒక 2 lakhs కస్టమర్స్, ఒక 3 lakhs కస్టమర్స్ మీ గోల్డ్ షాప్ ఉన్నారు. ఓకే. మనకి ఇప్పుడు ఈ ఆగస్ట్లో కానీ వీటిలో ఆషాఢం ఆఫర్స్ అని వస్తాయి. మీరు కొత్తగా ఒక ఆఫర్ అనేది మీరు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు మీ గోల్డ్ షాప్ యానివర్సరీ ఆఫర్ అనేది మీరు రన్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ దగ్గర ఎవరైతే ఈ 2 lakhs 3 lakhs కస్టమర్స్ ఉన్నారో ఈ 3 lakhs కస్టమర్స్కి మీరు ఏదైతే ఆఫర్ తెస్తున్నారో ఆఫర్ గురించి వాళ్ళకి మెయిల్ పంపించడం కానీ లేకపోతే కాల్ చేసి చెప్పడం కానీ ఈ డీలింగ్ అన్ని చేయాలి. ఈ డీలింగ్స్ అన్ని మనం చేయడానికి యూజ్ చేసేది సిఆర్ఎం అంటాం. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే ఒక బిజినెస్ ఓనర్కి, ఇది బాగా వినండి, ఒక బిజినెస్ ఓనర్కి ఆ బిజినెస్ ఓనర్ దగ్గర ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్కి వీళ్ళ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేదే సిఆర్ఎం. అదే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. దాన్ని మనం ఏమంటున్నామంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక బిజినెస్ రన్ అయ్యే ఓనర్కి ఆ ఓనర్ ఒక కస్టమర్స్కి మన సేల్స్ ఫోర్స్ ద్వారా మనం వాళ్ళ బిజినెస్ అనేది చాలా అట్రాక్టివ్గా వాళ్ళ 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 కస్టమర్ మధ్య రిలేషన్షిప్ అనేది పోకుండా మన దగ్గర ఉన్న టూల్స్ యూస్ చేసి చేస్తాం. అదే అందుకే మనం సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటాం. మరి ఇలాగ సిఆర్ఎం కింద వర్క్ చేసేది మనకు సేల్స్ ఫోర్స్ ఒకటే ఉందా, ఇంకేం లేవా అంటే ఉన్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ కూడా ఉంది. మరి వీటన్నిటితో పోల్చుకుంటే నెంబర్ వన్ సిఆర్ఎం ఏది అంటే మళ్ళీ సేల్స్ ఫోర్సే వస్తుంది. అంటే సేల్స్ ఫోర్స్ లాగా ఈ సిఆర్ఎం అనేది బిల్డ్ చేసేది డిఫరెంట్ ఉన్నాయి, ఒరాకిల్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిల్లో ఏది బెస్ట్ అని కంపేర్ చేసుకుంటే మళ్ళీ మనకి సేల్స్ ఫోర్సే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం గూగుల్ చూసుకుంటే గూగుల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. అంటే లైక్ యూట్యూబ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ చూసుకుంటే వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకుంటారు. కానీ సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఎవరికైనా సరే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది చేసి పెడుతుంది. అంటే అది ఫినాన్స్ వాళ్ళైనా, మెడికల్ వాళ్ళైనా, ఎడ్యుకేషన్ వాళ్ళైనా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ వాళ్ళైనా, లేదా గవర్నమెంట్ వాళ్ళైనా, లేకపోతే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటే వాళ్ళైనా సరే ఎవరికైనా సరే మనం సేల్స్ ఫోర్స్లో ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేసి రన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అదే మనం గూగుల్లో కానీ ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇవి చూసుకుంటే ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. తేడా ఉంది కదా. వాళ్ళ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ వాళ్ళు బిల్డ్ చేసుకోవడం అది గూగుల్ వెబ్ సర్వీసెస్ ఇవి. కానీ సేల్స్ ఫోర్స్ చూస్తే ఎవరికైనా సరే అప్లికేషన్ చేసి పెడుతుంది. అది చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఎవరైనా సరే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది చేసి పెడతారు. సో ఇది ఒక క్లౌడ్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్లో సిఆర్ఎం అంటే ఏంటి, అన్నిటితో పోల్చుకుంటే మళ్ళీ మనకి సేల్స్ ఫోర్స్ ఎందుకు బెస్ట్. ఓకే. అంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ముందు మనం డైరెక్ట్గా సేల్స్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఒకసారి క్లౌడ్ అంటే ఏంటో క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు జస్ట్ మనం చెప్పుకున్నాం ఇది క్లౌడ్ అని. దీన్ని రియల్ టైంలో లైక్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే వాళ్ళు మిమ్మల్ని సేల్స్ ఫోర్స్ మీద క్వశ్చన్స్ అడగరు. ఫస్ట్ బేసిక్ అడుగుతారు కదా, సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇలా అడుగుతారు.
సో దీన్ని మనం ఏమంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం ఫస్ట్. దీని డెఫినేషన్ ఏంటి అంటే నెట్వర్క్స్, స్టోరేజ్, సర్వర్స్, అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద క్లౌడ్ సైడ్, నథింగ్ ఆన్ ద ఎండ్ యూజర్ సైడ్. ఇక్కడ ఎండ్ యూజర్ అంటే నథింగ్ బట్ ఎవరైతే ఈ క్లౌడ్ అప్లికేషన్లు వాడుతున్నారో వాళ్ళు మనం ఎండ్ యూజర్స్ అంటాం. దీన్ని మనం సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే ఎలా చెప్తాము అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఏమంటాం అంటే మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ థింగ్ ఏంటి, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద క్లౌడ్ సైడ్ ఏంటి, నథింగ్ టు ద ఎండ్ యూజర్ సైడ్ ఏంటి. ఇప్పుడు మీరు మీ గూగుల్ ఉంది కదా, మీ జీమెయిల్ అకౌంట్ కానీ లేకపోతే మీ గూగుల్ డ్రైవ్ కానీ, మీరు ఎక్కడున్నా సరే మీరు మీ జీమెయిల్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. లైక్ మీరు ఇండియాలో ఉన్నా సరే లేకపోతే వేరే కంట్రీ వెళ్ళినా లేకపోతే వేరే డిస్టిక్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీరు గూగుల్ ఓపెన్ చేస్తారు, జీమెయిల్లోకి వెళ్తారు, మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత మీ డేటా మీకు డిస్ప్లే అవుతుంది కదా. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు ఒక క్లౌడ్ని యాక్సెస్ చేయాలి అంటే మీకు ఏం కావాలి అంటే ఇంటర్నెట్ కావాలి, ఒక బ్రౌజర్ కావాలి, మీరు లాగిన్ అవ్వడానికి మీ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కావాలి. మీకు ఏమైనా ఇక్కడ స్టోరేజ్ వస్తుందా, సర్వర్లు వస్తున్నాయా, కొన్ని అప్లికేషన్లు మీరు ఏమైనా తీసుకుంటున్నారా, ఏం తీసుకోవట్లేదు. జస్ట్ ఒక ఇంటర్నెట్తో ఒక బ్రౌజర్తో మీకు ఏదైతే క్లౌడ్లో డేటా ఉందో ఆ డేటాని మీరు ఈజీగా యాక్సెస్ చేస్తున్నారు. దాన్నే ఏమంటున్నాము అంటే మనం ఇక్కడ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. ఈ నెట్వర్క్లు కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్లు కానీ, లేకపోతే మన క్లౌడ్ అప్లికేషన్లు కానీ అన్నీ మనకి క్లౌడ్ సైడే ఉంటాయి. ఎవరైతే దాన్ని యాక్సెస్ చేసుకునే ఎండ్ యూజర్ అనేవాడు ఉన్నాడో ఆ ఎండ్ యూజర్ సైడ్ ఏమి ఉండదు. వాడికి జస్ట్ ఒక ఇంటర్నెట్ కావాలి, ఒక బ్రౌజర్ కావాలి, ఆ రెండు ఉంటే వాడి డేటా వాడు యాక్సెస్ చేసుకుంటాడు ఈజీగా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మనం క్లౌడ్ అంటున్నామో ఆ క్లౌడ్ లో మనకి స్టోరేజ్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, మొత్తం అక్కడే ఉంటాయి. దాన్ని ఎవరైతే యూజ్ చేసుకునే ఆ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ జస్ట్ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ ఉంటే తను ఈజీగా యాక్సెస్ చేసుకుంటాడు. సో ఇది ఒక సింపుల్ డెఫినేషన్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే ఈ సర్వర్లు కానీ స్టోరేజ్ కానీ అంతా క్లౌడ్లోనే ఉంటుంది. ఎండ్ యూజర్కి జస్ట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే అర్థమైపోయింది. ఓకే, సరే. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది చెప్పుకున్నాం. మరి ఇందులో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, లైక్ ఎలా డివైడ్ అయినాయి, ఎలా యూజ్ చేసుకుంటారు పర్సన్స్, అది చూసుకుంటే మనకి క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అని ఉంటాయి. ఇవి మనకి 4 టైప్స్ ఉంటాయి. పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్, హైబ్రిడ్, కమ్యూనిటీ. సో ఇవి మీకు సింపుల్గా చెప్తాను. లైక్ మీరు ఎవరైనా వికీపీడియా చూడాలి, లైక్ రతన్ టాటా వికీపీడియా కానీ, అంబానీ వికీపీడియా కానీ, ఇవి మనం గూగుల్లోకి వెళ్ళి చూడాలి. సింపుల్ మనం ఏం చేస్తాం, గూగుల్లోకి వెళ్తాం, న్యూ ట్యాబ్ క్లిక్ చేసి అంబానీ వికీపీడియా అంటే మనకి డేటా వస్తుందా లేదా, మనం చూడగలుగుతున్నామా లేదా. సో ఎవరైనా యాక్సెస్ చేసుకోగలిగితే, ఏదైతే ఆ క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్ని ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసుకోగలిగితే అది ఏమవుతుంది అంటే మనకి పబ్లిక్ క్లౌడ్ అవుతుంది. ఎనీబడి కెన్ యాక్సెస్. అలాగే ప్రైవేట్ ఏంటి అంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరికైతే లాగిన్ యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వగలరు. అలాగే హైబ్రిడ్. లైక్ హైబ్రిడ్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ అన్నమాట, రెండు కలిపి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు స్పాటిఫై ఉంది కదా, స్పాటిఫైలో ఏం జరుగుతుంది, ప్రీమియం ఉన్న వాళ్ళు ఉంటారు, ఫ్రీగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇద్దరూ ఉంటారు. అంటే వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఒకటే అప్లికేషన్.
కానీ అదే అప్లికేషన్లో మనకి ప్రీమియం యూజర్స్ ఉంటారు, ఫ్రీగా వినే వాళ్ళు ఉంటారు. ఫ్రీగా వినే వాళ్ళకి ఏంటి, అప్పుడప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి, ఎక్కువసార్లు స్కిప్ చేయలేము, ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ప్రీమియం వాళ్ళకి యాడ్స్ ఉండవు, ఎన్నిసార్లు స్కిప్ చేసుకోవచ్చు, సమ్ ఫీచర్స్ ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి డౌన్లోడ్ చేసేది ఏంటి, ఒకటే అప్లికేషన్. సో ఇలా పబ్లిక్ ని ప్రైవేట్ ని రెండు కలిపి ఒకే చోట మనం మెయింటైన్ చేస్తే అది హైబ్రిడ్ అవుతుంది అనమాట. సో బోత్ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. కమ్యూనిటీ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మాత్రమే యూజ్ చేసుకోగలిగితే అది కమ్యూనిటీ అనమాట. ఇది మనం ఎక్కువగా మన ఐటీ కంపెనీస్ లో చూస్తూ ఉంటాం. అంటే ఒక 4-5 మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఆ క్లౌడ్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది, ఓన్లీ ఆ 4-5 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక యూజ్ చేస్తూ ఉంటే అది కమ్యూనిటీ అవుతుంది. సో ఇవి మనకి మేజర్ గా ఉన్న ఈ ఫోర్ అన్నమాట. క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే మనకి క్లౌడ్ మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఈ ఫోర్ ఉంటుంది. ఎనీబడి కన్, అది పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, కమ్యూనిటీ. ఓకే, పబ్లిక్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైనా యాక్సెస్ చేసుకుంటారు. ప్రైవేట్ అంటే ఓన్లీ ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే. హైబ్రిడ్ అంటే పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు. కమ్యూనిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్, క్లౌడ్ సర్వీస్ మోడల్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్. డిప్లాయ్మెంట్ తర్వాత క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఇవి మనకి 3 టైప్స్ అనమాట. సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మనకి ఈ 3 టైప్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ యాజ్ ఏంటి, ప్యాజ్ ఏంటి, సాజ్ ఏంటి అంటే మనం ఏదైతే మనం క్లౌడ్ ని యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనము ఇవి 3 థింగ్స్ గా డివైడ్ చేసాం, యాజ్ అని, ప్యాజ్ అని, సాజ్ అని. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటి అంటే యూజింగ్ హార్డ్వేర్ ఆర్ ఫిజికల్ ఇన్స్టెన్స్. అంటే మనం క్లౌడ్ ద్వారా ఏదైనా హార్డ్వేర్ని కానీ లేకపోతే ఏదైనా ఫిజికల్ ఇన్స్టాన్స్ని కానీ మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం యాజ్ మోడల్ అంటాం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ మోడల్ అంటాం. హార్డ్వేర్ యూజ్ చేయడం ఏంటి, ఫిజికల్ ఇన్స్టాన్స్ యూజ్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు మీకు జీమెయిల్ ఉంటుంది. జీమెయిల్లో అందరికీ ఫ్రీగా ఎంతవరకు డేటా ఇస్తాడు, అంటే ఎంతవరకు స్టోరేజ్ ఇస్తాడు, 15 GB దాకా ఇస్తాడు. వన్స్ మనకు 15 GB దాటితే అప్పుడు మనము కొంచెం ప్రీమియం పెట్టి కొనుక్కోవడం ఏదో ఒకటి చేస్తున్నాం. లేకపోతే మన గూగుల్ డ్రైవ్ ఉంది, మన గూగుల్ డ్రైవ్ లో కూడా మనం ఇంతవరకు డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అని ఉంటుంది. వన్స్ మనకు ఆ డేటా లిమిట్ దాటితే, ఆ స్టోరేజ్ లిమిట్ దాటితే అప్పుడు మనం పర్చేస్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఈ 15 GB కోసం మీరు స్టోరేజ్ ఏమన్నా, అంటే మీరు హార్డ్వేర్ కొంటున్నారా బయటకు వెళ్ళి? ఏం కొనట్లేదు, మనకి క్లౌడ్ లో వాడేస్తున్నాడు కదా. సో ఇలాగ హార్డ్వేర్ ని కానీ ఫిజికల్ ఇన్స్టాన్స్ ని కానీ మనం యూజ్ చేసుకుంటే అది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ అవుతుంది. ఓకే, యాజ్ ఏంటి అంటే యూజింగ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ అనమాట. లైక్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఈ వెబ్సైట్స్ ఐడియా ఉన్నాయి అనుకుంటున్నాను, గోడాడీ కానీ, వర్డ్ ప్రెస్ కానీ, విక్స్.com అని చెప్పి వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని. గోడాడీ, వర్డ్ ప్రెస్, విక్స్.com. ఈ వెబ్సైట్స్ ఏం చేస్తాయి అంటే మనం వీటిని యూజ్ చేసుకొని మనం కొత్త అప్లికేషన్స్, లైక్ ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ ని యూజ్ చేసుకొని మనం ఒక కొత్త కామర్స్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు ఈజీగా. సో వాడు ఇచ్చిన అప్లికేషన్ లో నుంచి మనం మనకు కావాల్సినట్టు చేంజెస్ చేసుకొని మీరు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసుకుంటే అది ఏమవుతుంది అంటే ప్యాజ్ అవుతుంది, యూజింగ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్. ఓకే, తర్వాత సాజ్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇదేంటిది అంటే వాళ్ళు మీకు ఏదైతే సాఫ్ట్వేర్ ఇచ్చారో, ఏదైతే క్లౌడ్ ఇచ్చారో
ఆ క్లౌడ్ని మనం ఉన్నది ఉన్నట్టు మాత్రం యూజ్ చేసుకోగలం, కానీ మోడిఫికేషన్ చేయలేం. లైక్ మీకు ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మనకి ఏంటి, ఎప్పటికప్పుడు ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ ఫీచర్స్ వాడు ఎలా మారాయో మనం వాటిని అంతా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వాట్సాప్లో ఒక న్యూ ఫీచర్ ఇచ్చింది, స్టేటస్ అనేది ఇలా చూడాలి ఇలా చూడాలి అని చెప్పి. వాడు అది ఎలాగైతే ఇచ్చాడో మనం దాన్ని అలాగే యూజ్ చేయగలం, కానీ లేదు నాకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి మనం మోడిఫికేషన్ చేసుకోగలమా వాట్సాప్లో? చేసుకోలేం. అండ్ నాకు ఫోన్ సింబల్ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ కావాలని పెట్టుకోగలను నేను? పెట్టుకోలేను. సో వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉందో దాన్ని మనం సేమ్ టు సేమ్ అంతే యూజ్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అవుతుంది. సో ఒకసారి మూడు మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాం. యాజ్ వచ్చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. వాళ్ళు ఏదైతే మీకు ఇచ్చిన హార్డ్వేర్ ఉందో మనం దాన్ని అంతే యూజ్ చేసుకుంటే అది యాజ్ అవుతుంది. ప్యాజ్ వచ్చేసేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ బేస్ చేసుకొని మీరు కొత్త అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తారు. తర్వాత SaaS వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే లైక్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం దాన్ని అంతా యూజ్ చేసుకుంటాం, కానీ మనకు తగ్గట్టు మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకోలేం. మొత్తం మనకి ఈ త్రీ ఉంటాయి అనమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగినా కూడా వాడు ఇయే అడుగుతాడు, ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ చెప్పండి, యాజ్ ప్యాస్ యాజ్ అంటే ఏంటి అంటే మనం చెప్పాలి ఇలాగా, యూజింగ్ హార్డ్వేర్ అని, యూజింగ్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ టూల్స్ అని, లేకపోతే యూజింగ్ సాఫ్ట్వేర్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి మనం చెప్పాలి. ఓకే. సో క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ ఇది. డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఈ ఫోర్ ఉంటాయి మనకి. తర్వాత క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే ఈ త్రీ ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ మనం రేపు చెప్పుకుందాము. ఇంక మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాని ద్వారా లేకపోతే సేల్స్ ఫోర్స్ అనే ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు ఈ స్టోరేజ్ ఏమైనా మనం ఏం డబ్బులు పెట్టి కొనట్లేదు కదా. సో మనకి కాస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. ఫ్లెక్సిబిలిటీ స్కేలబిలిటీ అంటే మీరు ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లిమిట్ అనేది ఉండదు. యాక్సెసిబిలిటీ అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఒక ఇంటర్నెట్ ఒక బ్రౌజర్ ఉంటే మీరు మీ డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత రియలబిలిటీ సెక్యూరిటీ అంటే అడ్వాన్స్డ్గా ఉంటుందని చెప్పి ఆటోమేటిక్గా అప్డేట్స్ వస్తాయి. అది థింగ్ అనమాట. ఇక్కడ వరకు ఓకేనా? ఏదన్నా మళ్ళీ అర్థం కాని టాపిక్ ఉందా చెప్పమంటే మళ్ళీ చెప్పండి. ఓకే బ్రో. ఓకే. ఒకసారి ఇవాళ రికార్డింగ్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోండి, అయిపోతుంది. మనకి రేపు కూడా ఓకే. కొంచెం అటు ఇటు ఇదే ఉంటుంది. ఎల్లుండి సరే నుంచి బ్రో. అసలు సేల్స్ ఫోర్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సరే సరే. ఓకే.